ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పల్నాడులో నాయకుల మధ్య హోరాహోరీ సవాళ్లతో రాజకీయం వేడి పెరుగుతుంది. టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. మీడియా ద్వారా ఈరోజు మరలా సవాల్ ఇస్తున్నాను. నేను పెట్టిన వ్యక్తిగతమైన సూపర్ సిక్స్ మేనిఫెస్టో దాని మీద విమర్శలు చేస్తాను. నేను విమర్శలు చేసుకోవడం కాదు. నేను విసిరే సవాల్కి నువ్వు ఆన్సర్ చేయాలి. రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాల నుంచి మానుకుంటాను. నువ్వు ఓడిపోతే నువ్వు రాజకీయాలు మానుకుంటావా? నీకు నాకు ఇదే సవాల్. నీకు దమ్ముంటే 1 hour లో దీనికి సమాధానం మళ్ళీ మీడియా ద్వారా ఇద్దరికి కట్టుబడి ఉంది. ఇద్దరికి ఎవరిలో ఏది జరిగినా ఇదే చివరి ఎన్నికలు కావాలా? నీకు నాకు దమ్ము ఉందన్నావు కదా, 1 hour లో రిప్లై మీడియాకి రిలీజ్ చేయి. నీ దమ్ము ఏంటి ఇప్పుడు తెలుసు. తెలుగుదేశంలో డబ్బు ఉంటే నాకు దమ్ము ఉందన్నారు. మా జగన్ నాకు దమ్ము ఇచ్చాడు. నీ దమ్ము తేలాలి. ఇప్పుడు తేలాలి. 1 hour నీకు టైం ఇస్తున్నా. ఇప్పుడు దాదాపు 12:50 2 చెప్పాను. నా సవాళ్ళు స్వీకరించండి. నిజంగా నీకు దమ్ము ఉంటే, నిజంగా కాసు బ్రహ్మానంద రెడ్డి వారసుడు అయితే, నిజంగా నువ్వు గుజరాత్ నియోజకవర్గ అభివృద్ధికి చేసి ఉంటే ఇప్పుడు చెప్పు. నువ్వు నీ దమ్ము ఏంటో ఇప్పుడు తేలాలా? నువ్వు నేను 2 సమాధానం చెప్పు. లేకపోతే నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో. ఎరపతినేని శ్రీనివాసరావు, నీకు సమాధానం చేయడానికి గంటెందుకయ్యా బొచ్చు? నా దమ్మేందో మొన్న ఎలక్షన్స్లో చూపెట్టా, రేపు చూపెడతా. రేపు మళ్ళీ నిన్ను ఓడితే శాశ్వతంగా రాజకీయాల నుంచి రిటైర్ చేసి గుంటూరు పంపిస్తా. నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాను.